నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన వడగండ్ల వాన. రసాభాస నడుమ వాయిదా పడిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం. తిరుపతి గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఆది నుండి వైసీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అది ఎన్నోసార్లు నిరూపణ అయిందన్నారు. దేవుళ్లపై దుష్ప్రచారం చేయటం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ లేనటువంటి అలజడి సృష్టించింది వైసీపీ అని ఆరోపించారు. తిరుపతిలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా ఇప్పటికీ పాపాలు చేస్తున్నారని వైసీపీ వారిపై మండిపడ్డారు. ప్రజలు వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పినా వారి నీచపు బుద్ధి మారలేదన్నారు. గోశాలపై కరుణాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తప్పుడు వ్యాఖ్యలతో ఆయన మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. 150 కోట్ల దైవంగా చూసే కలియుగ దైవం తిరుపతిలో ఉన్నది నల్లరాయి అన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారని, గోవులు మృతి చెందాయి పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్న ఆయన అసలు ఎప్పుడు ఎక్కడ చూశారో చెప్పాలన్నారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎప్పుడన్నా గోశాలను సందర్శించావంటూ ప్రశ్నించారు. వైసీపీ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేస్తుంటే అవి పక్కదోవ పట్టే చర్యలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారంతో రాజకీయం చేస్తే ఆఖరికి పెట్టుకోవడానికి గోచికుట్ట కూడా దొరకదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆది నుంచి వైసీపీ పార్టీ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ తిరుపతి తిరుమల దేవస్థానం మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి మాట ఎన్నోసార్లు నిరూపణ అయింది. ఆనాడు పింక్ డైమండ్ అంశం దగ్గర నుంచి, అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి కనకదుర్గ గుడి అంశంలో కూడా వాళ్ళు చేసిన ప్రచారం అదే. హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి అలజడి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగనటువంటి దాడులు చేయించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం లడ్డూ తయారు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న టికెట్ల వరకు కూడా మీరు చేసిన మాయని తొలగించి కలియుగ దేవుణ్ణి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం మీద మరొకసారి బొర్జల్లే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఆయన అదొక నల్లరాయి అని చెప్పి ఆయన అన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి మీరు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. 150 కోట్ల మందిలో ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారందరూ కూడా కలియుగ దేవుడిగా భావించే ఆ దేవుణ్ణే నువ్వు నల్లరాయి అన్నాడు. ఇవాళ గోశాలల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి.
చాలా గోవులు చనిపోయినాయి, తిండి లేక చనిపోతున్నాయి, పట్టించుకోకపోతే చనిపోతున్నాయని చెప్పి ఎక్కడి నుంచి చూసో, ఎప్పుడు చూసో, ఏ రకంగా చూసో, నువ్వు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే గోశాలను సందర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా కరుణాకర్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. ఈ 9 నెలల కాలంలో మీరు చేసిన బాగోతాలన్నీ కూడా, మీరు నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, మీరు ఏ రకమైనటువంటి అవినీతి చేశారనే దాంట్లో కూడా ప్రతి అంశాన్ని కూడా బయటికి తీసుకొస్తూ ఉంటుంటే వాటిలన్నింటినీ పక్కదోవ పట్టించడానికి ఇవాళ గోశాలలో గోవులు మరణిస్తున్నాయని చెప్పేదానికి నువ్వు ప్రయత్నం కట్టావంటే, ఆ చిత్తూరు జిల్లాలో అక్కడ ఎంత కబ్జా చేశారు, ఎన్ని రకాలుగా మీరు ఆర్డీఓ ఆఫీసును కూడా తగలబెట్టడానికి వెనకాడినటువంటి పరిస్థితులు మీకుంటే, ఎంత అక్రమంగా మీరు క్వారీల్ని కైంకర్యం చేశారు, ఏ రకంగా దోపిడీ చేశారు మీ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ రోజున పుంకాలుగా పాముల పుట్టలోంచి చీమలు బయటకు వచ్చిస్తున్నట్టుగా ప్రతి నిత్యం కూడా ఈ రోజున మీరు చేసినటువంటి భాగవతాలన్నీ బయటకు వస్తూ ఉంటే వాటిని ఏదో రకంగా పక్కకు మరలించడానికి ఈ రకమైనటువంటి భాగవతాన్ని మీరు ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఇవాళ మీ మాటలకి విలువ లేకుండా పోయింది అనేది మీరు అసలు అర్థం చేసుకోవట్లేదని చెప్పి మనం చేస్తాం. ఈ నెల 20-21 తేదీలలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగే 7వ రజక రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కర్ రమ్య పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి వచ్చిన ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు కొండపల్లి పోస్టాఫీస్ వద్ద నుండి ప్రదర్శన, B1 కాలనీ ఆడిటోరియం నందు బహిరంగ సభ, 21వ తేదీ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద శ్రీ మత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ప్రతినిధుల సభ ఉంటుందని, రజక సంఘీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు తెనాలి పట్టణ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ నెల 20-21 తేదీల్లో కొండపల్లిలో హలో రజిక చలో కొండపల్లి అనేటటువంటి నినాదంతో రజకులు కొన్ని వేల మంది అక్కడ కేంద్రీకృతమై బహిరంగ సభ 20వ తేదీ కొండపల్లి బి కాలనీలో జరగబోతుంది. ఈ బహిరంగ సభకి రజక కుటుంబాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గల్లా మాధవి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఆ సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది రజక నాయకులు పాల్గొనబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వల్లభాపురం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొజ్జ సుబ్బారావు, తెనాలి కార్యదర్శి ఫణిదపు కోటేశ్వరరావు, తెనాలి అధ్యక్షులు చెరుకూరి బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు నెప్పల్లి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మక్కెన్న నాగమల్లేశ్వరరావు, చెంచయ్య, రమణయ్య, చినకొండయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభలో ఈ నెల 20-21 కొండపల్లి పట్టణంలో జరుగుతున్నాయి. 20వ తారీఖు మా బహిరంగ సభలో గల్లా మాధవి గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గుంటూరు, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, అలాగే రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య గారు, వివిధ సంఘం నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. 21వ తారీఖు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన డెలిగేషన్ తోటి ఒక 300 మందితోటి 2వ రోజు ప్రతినిధుల సభ ఏర్పాటు జరుగుతుంది. ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల కాలంలో రజక వృత్తిదారుల సంఘం ద్వారా ఏ సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంతో ఏ విషయాలు చర్చించాలనే దాని మీద ఈ మహాసభలో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత కొన్ని తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి ఇవ్వటం కోసం ఈ మహాసభలు జరుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘము 7వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 20-21 వచ్చే ఆదివారము, సోమవారము 2 రోజులు జరుగుతాయి. ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 3 గంటలకి కొండపల్లి పోస్టాఫీసు వద్ద నుండి గొప్ప ప్రదర్శన జరుగును. ఆ ప్రదర్శన అవ్వగానే బహిరంగ సభ ఎక్కడనగా డాక్టర్ NTTPS B1 కాలనీ ఆడిటోరియం గ్రౌండు కొండపల్లి నందు బహిరంగ సభ జరుగును. 2వ రోజు 21వ తేదీ సోమవారం నాడు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ వద్ద శ్రీ ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు రజక ప్రతినిధుల సభ జరుగును. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలు జయప్రదం కొరకు వివిధ రూపాలలో
ప్రచారం నిర్వహిస్తూ ప్రతి రజక కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 48 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. 1976-77 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అలనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. నాటి గురువులు బోధించిన విధానాలను తలుచుకున్నారు. గురువులతో తిన్న బెత్తం తెంబలు తమ ప్రగతికి సోపానాలు అయ్యాయన్నారు. అప్పటి ఉపాధ్యాయులు లంకిరెడ్డి శివనారాయణ, సిహెచ్ రామనాథ శర్మ, జి కోటయ్య, పెండెల కృష్ణారావు, పిచ్చయ్య శాస్త్రులను ఘనంగా సత్కరించారు. ఆత్మీయ కలయికలో సుమారు 32 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు స్పందనలు వినిపించారు. సభాధ్యక్షులు పూర్వ విద్యార్థి అన్నపరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్య విద్యార్థిగా పాఠాలను నేర్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులుగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 1976-77 వల్లభాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల సమీక్ష పునః కలయిక జరగాలనే ఒక తలంపుతో మరి ఈవేళ ఇక్కడ మేమందరం కూడా కలవటం జరిగింది. దీన్ని ప్రధానంగా అచ్యుత్ సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, మురళి, సత్యవతి మొదలైనటువంటి వాళ్ళు నన్ను అడగటం, నేను దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కాంటాక్ట్ చేసి ఇవాళ 32 మంది మా 10th క్లాస్ విద్యార్థులంతా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, హుషారుగా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు మాకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల్లో కేవలం 6 మాత్రమే ఇవాళ మనతో ఉన్నారు. కార్యక్రమంలో అచ్యుత సాంబశివరావు, డాక్టర్ భీమవరపు రామకృష్ణారెడ్డి, కలకోటి శ్రీనివాసరెడ్డి, వంగ శేషరెడ్డి, భీమిరెడ్డి శేషరెడ్డి, లంకిరెడ్డి సత్యవతి, నున్న సుజాత, మేదరమెట్ల అంచనా, మురళి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. చాలా మాకు చదువులు చెప్పిన ఉన్న మా పంతులు టీచర్స్ మాకు వచ్చి మాకు ఆశీర్వచనం ఇచ్చారు. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఎక్కువ కోఆర్డినేట్ చేసిన అన్నపరెడ్డి కోటిరెడ్డికి, సాంబశివరావుకి, మరి చదువు కలకోటి సీనికి, వీళ్ళందరికీ ముందుండి ప్రోత్సహించిన కలకోటి సీనికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మాకు ఎప్పుడో జరగాల్సింది ఈ కార్యక్రమం, గత 10-15 సంవత్సరాలు జరగాల్సిన కార్యక్రమం ఇంత లేటుగా ఎవరికి కూడా జరుగుతామో ఇప్పటికైనా జరిగినందుకు మాకెంతో సంతోషకరంగా ఉంది. స్కూల్లో మొత్తం కూడా బాగా డిసిప్లైన్ కానీ చదువు కానీ అన్ని విషయాల్లో ముందంజ ఉండేది. ఈ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు లెక్కలు కానీ ఇంగ్లీష్ కానీ మిగతా సబ్జెక్టులో చక్కగా చెప్పి ప్రతి సాయంత్రం కూడా ఈ క్లాసులు పెట్టేవాళ్ళు, ఒక చోట చేర్చి వాళ్ళకి చదువు చెప్పడం, వెనుకబడినటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ శ్రద్ధ వహించటం అనేటటువంటిది జరిగేది. పర్సంటేజ్ కూడా 10th క్లాసులో బాగా వచ్చింది. ఈ కృషి అంతా అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సైన్స్ కానీ, లెక్కలు కానీ, సోషల్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ వీళ్ళ యొక్క కృషి వల్ల ఈ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించటం. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి డెల్టా సిటీ బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఏపీసీఆర్డీఏ విజిటిఎం ఉడా పరిధిలో విజయవాడ గుంటూరు మధ్యలో 200 ఎకరాలలో 13 వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 14వ వెంచర్గా 30 ఎకరాలలో తెనాలి గోలిడంగ రౌట్లో మెగా వెంచర్ను ప్రారంభించగా వెంచర్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి, సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బాలనటుడు బుల్లిరాజు ముఖ్య అతిథులుగా హాజరై వెంచర్ యొక్క బ్రోచర్ను ఆవిష్కరించారు. సిఆర్డీఏ అప్రూవల్తో ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందుబాటు ధరల్లో తీసుకువచ్చిన ఈ మెగా వెంచర్ను తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందలాది మంది ఆశయాలను నెరవేరుస్తూ ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి డెల్టా సిటీ అత్యున్నత స్థాయిలో ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జంగాల సాంబశివరావు మాట్లాడుతూ వెంచర్ యొక్క ప్రత్యేకతలను వివరించారు. So, beautiful ladies. మా నానేసేది నాజూకరని చెప్పలు ఒళ్ళు కలగకుండా భూమల
లేకుండా ఫోజ్ పెట్టి ఇట్టా ఇట్టా అంటాడు, దానికి అప్పుడే లడియాలు అయిపోతాయండి. ఇక్కడికి చేసిన తెనాలి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ టీం అందరితో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. మారుతి డెల్టా సిటీ మెగా వెంచర్ టీంతో పాటు నేను అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వెంచర్లో ఫ్లాట్ కొని ఉపయోగించుకోండి. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి విజయవాడ వరకు 200 ఎకరాలు కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి అమ్మేయడం జరిగింది. తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా భరోసాగా ఉన్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ డొంక, దీన్ని గోల్డెన్ డొంక తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఐతానగర్లో కూడా 30 ఎకరాలు మారుతి డెల్టా సిటీతో 30 ఎకరాలు వెంచర్ వేయడం జరిగింది. జంగాల సాంబశివరావు గారు ఈ వెంచర్ల సంస్థ యొక్క అధినాయకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్. ఇక్కడ ఉండేటువంటి ఈ సదుపాయాన్ని సిఆర్డీ అప్రూవ్డ్ ద్వారా వచ్చినటువంటి ఈ వెంచర్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని మీరు దాచిపెట్టుకున్న రూపాయితో వచ్చేటువంటి ఈ యొక్క మంచి ప్లాట్ను కూడా మీరు కొని మీకు నచ్చినటువంటి ఇల్లు కానీ మీ ఆశయాలు కానీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గోలిడొంక ఐతానగర్ తెనాలి దగ్గర ఉన్నటువంటి 30 ఎకరాల ఈ స్థలాన్ని మీరు వచ్చి ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ప్లానింగ్ని వినండి, ఫస్ట్ అందరి దగ్గర విని క్షుణ్ణంగా తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని కొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళి ఇంకా కొన్ని 100 మంది ఆశయాల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను జంగల సాంబశివరావు గారిని కోరుకుంటూ, మా హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ 13 వెంచర్లు 200 నుంచి 225 ఎకరాల పొలంతో డెవలప్ చేసి కస్టమర్లకి ఎప్పుడు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వరకు అన్ని దిగుజాపు చేసుకొని ఈరోజు 3 వెంచర్లుగా తెనాలి పట్టణానికి అతి చేరువలో 30 ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ప్లాట్లు అమ్మడానికి రోజు పెట్టాం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇది సక్సెస్ చేయాలని చెప్పి కస్టమర్లకి, మీడియేటర్లకి, మార్కెటింగ్ సిబ్బందులకి, అదేవిధంగా పత్రికా మనందరికీ ధన్యవాదాలు. దీనికి ప్రమోషన్ కోసం వచ్చిన మన గుల్రాజ్ గారికి, ఆర్పి గారికి, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆర్పి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కస్టమర్లకి, మీడియేటర్లకి, అదేవిధంగా రైతులకి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికకు ఎట్టకేలకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. సమావేశం సజావుగా జరుగుతున్న తరుణంలో బయట వ్యక్తులు ప్రవేశించారంటూ కొందరు సభ్యులు వాదనలు లేవనెత్తారు. దీనితో 2 వర్గాలుగా సభ్యులు విడిపోవడంతో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీనితో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు 4 రోజులుగా మరి ఈ యొక్క ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మనం తెలియపరిచి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి ఈ రోజున మరి గత 130 సంవత్సరాలు ఈ దేవాలయం నిర్మించి అప్పటి నుంచి పాలకులు దీన్ని అభివృద్ధి చేస్తూ తెనాలి పట్టణంలో ఉన్న వయసులందరికీ సదుపాయాలు కల్పిస్తూ ఎంతో ముదాహంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు జరుగుతున్న జనరల్ బాడీ సమావేశాన్ని మరి రసాభాస చేసి జరగకుండా చేసి మరి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు మీరు ఇవ్వండి ఈ గొడవల మధ్య, కాబట్టి దీన్ని వాయిదా వేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి పట్టణ వైశ్య ప్రముఖులకు అలాగే వైశ్యులకు దేవస్థానం జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మేము దయచేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వాయిదా పడింది కాబట్టి తదుపరి మా వాసవి కన్యకాపతి దేవస్థానం కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ నూకల వెంకట వేణుగోపాలరావు వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క సభని ఎప్పుడు జరపాలనేది మరి ప్రెస్ ద్వారా కానీ మళ్ళీ నోటీసులు ఇష్యూ చేసి కానీ జరుపుతామని అందరికీ తెలియజేస్తున్నాం. అయితే దీనికి అంగీకరించిన కొంతమంది సభ్యులు ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు.
కూర్చోకుండా ఊరికే నేను కూర్చుంటానంటే ఉపయోగం. దేవస్థానం వారు మనకు నోటీసులు ఇచ్చి సమావేశం జరపడానికి అని వస్తే దాదాపు చాలామంది వచ్చారు. మరి మా ఫారం కూడా సరిపోయింది. మన వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్ వేయడానికి తిరస్కరిస్తే మన వాళ్ళందరూ కూర్చొని ఒక మినిట్స్ బుక్లో కూడా సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. నన్ను ప్రెసిడెంట్గా ఉండమని అందరూ తీర్మానం చేశారు. కాబట్టి ఎల్లుండి 10 గంటలకల్లా అందరూ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ కమిటీని ప్రకటిస్తాం. ఈ కమిటీ దేవస్థానం కమిటీని ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తాం. కనికామ దేవస్థానం సత్రం కమిటీ వారి జనరల్ బాడీ సమావేశానికి మేమంతా వచ్చాము. వాళ్ళు ఇన్విటేషన్ వాళ్ళు అందరం వస్తే ఇప్పుడు కోరం కూడా సరిపోయింది. మా పుస్తకాల సంతకాలు పెట్టారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారని తెలుసుకోవడానికి కూడా మేము సంతకాలు పెట్టించి ఒక కమిటీని కూడా ఫామ్ చేస్తున్నాం. అందుకని రేపు ఎల్లుండి ఎస్పీ గారు వస్తారంట. ఎస్పీ గారి సమక్షంలోనే ఎన్నికలు జరిపి ఆ రోజు మరి కమిటీని కూడా ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. అందరు కూడా ఆ రోజు తప్పకుండా రావాల్సిందిగా కోరుతాం. వాళ్ళు ఎవరు మరి బయటికి రావట్లేదు కదా, అందుకని మేమే పుస్తకం పెట్టి మినిట్స్ బుక్ పెట్టి సంతకం పెట్టించాం. కమిటీ చేసుకోవచ్చు. ఫోరం జరిపోయింది కదా, ఫోరం జరిపోయింది కాబట్టి మేము కమిటీ చేస్తాం. మంగళవారం అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో అందరినీ వాళ్ళు కూడా చూస్తారు. సామరస్యంగా మన మెజార్టీ ఉందా లేదని వాళ్ళ సమక్షంలో కూడా చూడండి. గుప్తా కాలేజీ నుంచి కనీసం 60-70 మంది మనుషులు అన్నోన్ పర్సన్స్ మా కులదేవత వాసుదేవమ్మ గుళ్ళోకి రావటం ఏమిటి? ఎందుకు వాళ్ళు? మేము సీఏ గారు వాళ్ళ తరపు ఒక 5 మా తరపు ఒక 5 కూర్చొని లోపల కూర్చొని అయ్యా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంది 2 సార్లు చర్చలు జరుపుకున్నాం. సీఏ గారు గౌరవంతో లోపల కూర్చోబెట్టి మాట్లాడితే మేము అడిగిన కోరిక ఒకటే, అయ్యా ఇదిగో ఇలా కార్డు తెస్తారు, వాళ్ళు ఒక ఆధార్ కార్డు చూపిస్తారు, అది అవునా కాదా అని చూసుకొని లోపల పంపిస్తాం. అంత మించి ఏం అక్కర్లేదు. మీ తరపు ఒక ఇద్దరిని పెట్టండి, మా తరపు ఒకరిని పెట్టుకుంటాం. మీరే జరపండి. ఎన్నికలు కావచ్చు, జనరల్ బాడీ సమావేశం కావచ్చు, మీరే జరపండి అన్నాం. వాళ్ళు దానికి ససేమిరా కుదరదు. పిలిచింది మేము, చెప్పాల్సింది మేము, చేయాల్సింది మేము. మీరు చెప్పడానికి వీలు లేదు. భోజనాలు పెట్టాం, వచ్చారు, వెళ్ళిపోండి. మీకు అనవసరం. కింద రూమ్లో గిఫ్ట్ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోండి. ఏంటండి ఇది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం అసలుకి? మనం ఎటు నడుస్తున్నాం అసలుకి? కాలేజీ వాళ్ళని పెట్టి సంతకాలు పెట్టి పైకి పంపించడం ఏంటండి? మేము లోపల మాట్లాడి వచ్చేదాకా ఆగాలి కదా. మాకు జనరల్ బాడీ సభ్యుల కోర ఉంది, వాయిదా లేదు. మాకు జనరల్ బాడీ సభ్యుల కోర ఉంది. దయచేసి 10 సార్లు తిరగాలంటే ఎవరి వల్ల కాదు. జనరల్ బాడీ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ మేము కూర్చుని పోతున్నాం. సార్ ఇది పెండేల చంద్రశేఖరు, ఇది కమిటీలో జనరల్ బాడీలో నా నెంబరు. ఇది మీటింగ్ ఉందని మీరు పంపించారు. మీటింగ్ ఉందని పంపించినప్పుడు ఇలా అన్ని సభ్యులకే అందరి సభ్యులకి మీరు పంపించారు. అందరు సభ్యులు వచ్చారు. సభ్యులు వచ్చిన తర్వాత మీరు జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేయకుండా మీ ఇష్టానుసారం ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించుకొని ఇవాళ జనరల్ బాడీ వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. మీకు ఆ హక్కు లేదు. ఆల్రెడీ మీ కమిటీకి టైము ఎక్స్పైర్ అయిపోయి 4 నెలలు అయింది. మీరు ఏదైనా పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నప్పుడు ముందు ఆలోచించుకొని ఒక కమిటీని ఆఫీసర్ లాగా వేసుకొని వాళ్ళ సమక్షంలో ఈ ఎలక్షన్ జరపాలి. మీరు ఇంతవరకు ఆ ప్రొసీజర్లు చేయలేదు. పోనీ యువతల అపోజిషన్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని సహజంగా మాట్లాడుకొని ఎవరితో బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరిపేటట్టు లేదా ఏకగ్రీవంగానో చేసుకోవాలి. మీకు ఏకగ్రీవం చేసే అలవాటు మీకు ఎప్పుడూ లేదు. అవతల వాళ్ళకి ఇలా జనరల్ బాడీ ఉందని చెప్పి కబురు చేసి అందరినీ
మీరు మీ ఇష్టం వచ్చినట్టు సభ్యులను ఆడుకోవటం అది పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ మీ ముందు నిలబడి సాక్షిగా మీ సాక్షిగా కోరం పూర్తి చేసుకొని కమిటీ వేయదలుచుకున్నాం. ఈ కమిటీనే గుడి కమిటీ. సంతకాలు కూడా వారి నెంబర్ డేసి పక్కన సంతకాలు పెడుతున్నారు, వారి ఫోన్ నెంబర్లు వేస్తున్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా మధ్యలో ఎవరైనా పెద్ద మనిషి ఆఫీసర్గా వచ్చినా వారు ఆ బైలా పుస్తకాన్ని చూసుకోవచ్చు. 13వ తారీఖు జనరల్ సర్వసభ్య సమావేశానికి నోటీస్ పంపిస్తే అందరూ 10:30, 11కి అందరూ రావడం జరిగింది. కాకపోతే ఒకళ్ళిద్దరూ అవతల వాయిదా వేయాలనే ఉద్దేశంతో కొంత గొడవ చేశారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావడంలో కోరం అవుతుంది కాబట్టి మీటింగ్ జరపండి, మీటింగ్ జరిపి అనౌన్స్ చేయమని చెప్పారు. దాని రూపంగా మీటింగ్ అంతా కోరం అయింది కాబట్టి మీటింగ్ జరిపి మీటింగ్ ప్రెసిడెంట్గా పెండెల వెంకటరావుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష స్థానంలో ఉండి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు తప్పనిసరిగా వచ్చి అది జరిపి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏప్రిల్ 2, 3 తేదీలలో తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో తెనాలికి చెందిన కేఎస్ఆర్ తైక్వాండో క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 30 మంది క్రీడాకారులు పాల్గొనగా 10 గోల్డ్, 12 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్, మినీ సబ్ జూనియర్, సీనియర్ క్యాడెట్ విభాగంలో ఈ నెల 25 నుండి 31 వరకు నాసిక్లో జరగబోయే ఫెడరేషన్ కి మరియు క్యాడెట్ జూనియర్ విభాగంలో మే 30 నుండి జూన్ 3 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్ కి ఎంపికైనట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. కాగా పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదివారం అకాడమీ నందు ఘనంగా సత్కరించారు. అంగలుగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కేఎస్ఆర్ అకాడమీ తెనాలి తర్ఫీదు పొందుతున్నటువంటి చిన్నారులు ఇక్కడ గురువుగారు అయినటువంటి శ్రీనివాసరావు మాస్టర్ ఇక్కడ ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో వాళ్ళని విజయానికి చేరువంగా ఒక మంచి మెడల్స్ సాధించే దిశగా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా ఇటు చదువు ఇటు క్రీడలు రెండిట్లో కూడా పిల్లలు యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారో మినీ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో నేషనల్కి రేపు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటటువంటి నాసిక్లో జరిగేటటువంటి నేషనల్స్కి జరిగే కాంపిటీషన్స్కి ఇక్కడి నుంచి దాదాపు 20 మంది పిల్లలు నేషనల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యారంటే ఎటువంటి ఆత్మస్థైర్యంతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పేరెంట్స్ని ఒప్పించి పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఎదగాలంటే మానసికమైనటువంటి స్ట్రెంత్తో పాటు శారీరకమైనటువంటి స్ట్రెంత్ కూడా పిల్లలకు అవసరం. ఈ రెండు ఉన్నప్పుడే నిజ జీవితంలో సక్సెస్గా ముందుకు వెళ్తారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ తైక్వాండో సెక్రటరీ వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో మన బోస్ రోడ్లోనే ఉన్నటువంటి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం వెనుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వైశ్య వ్యాయామశాల ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరిగినాయి. మరి ఈ తైక్వాండో పోటీల్లో మన తెనాలి కేఎస్ఆర్ అకాడమీ నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో గోల్డ్ మెడలు, మరి బ్రాంజీ, సిల్వర్ మెడల్ లాంటివి సాధించారు. మరి ఇక్కడి నుంచి ఒక 20 మంది విద్యార్థులు నేషన్స్కి సబ్ జూనియరు, మినీ సబ్ జూనియరు, సీనియరు, క్యాడెట్ విభాగాల్లో సెలెక్ట్ కావడం జరిగింది. మరి వారిలో ఇవి కొంతమంది ఇప్పుడు ఈ నెల చివరిలో నాసిక్లో జరుగుతున్నటువంటి నేషనల్ లెవెల్ పోటీల్లోనూ, మరి అలాగే నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి ఉత్తరాఖండ్లో జరిగే నేషన్స్లోనూ పాల్గొనబోతున్నారు. మొన్న జరిగినటువంటి 2, 3 తేదీల్లో స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ తెనాలిలో జరిగింది. దీనికి మన కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ పిల్లలు ఒక 20 మెడల్ సాధించారు. నేషనల్స్ 25, 31 జరిగే నాసిక్లో జరగబోయే నేషనల్స్కి మరియు మే 30 ఏప్రిల్ జూన్ 3 తారీఖున జరగబోయే ఉత్తరాఖండ్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యారు 2 టీములు. ఇందుగాను పెద్దలు కుర్రా శ్రీనివాస్ మాస్టర్ గారు, వీరవల్లి మురళి గారిని మా అకాడమీకి ఆహ్వానించి
వాళ్ళ ద్వారా పిల్లలకి మంచి సందేశం ఇవ్వాల్సిందని కోరుతూ బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దప్పిక తీర్చేందుకు వేసవి చలివేంద్రం ద్వారా మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని, ఈ చలివేంద్రం సేవలో కొనసాగే క్రమంలో మా సహాయ సహకారాలు కూడా అందచేయనున్నామని తెలియజేశారు. తెనాలి పట్టణ పరిధిలో పొట్టి శ్రీరాములు పార్క్ సెంటర్ నందు ప్రజాకోడలు ఏర్పాటు అన్నదాత సుఖీభావ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రానికి విచ్చేసి ఇక్కడ జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు గాను ముఖ్యంగా అన్నదాత సుఖీభావ సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో పాటుగా వీరు కూడా చక్కగా నిర్వహించి మాకు ప్రజలకు దాహార్తిని తీర్చుతూ మజ్జిగ మంచినీళ్లు వగైరాలు పంచడంలో సహకరించవలసిందిగా ఈ పట్టణ పురపాలక సంఘం తరపున నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి డి మురళీకృష్ణ, మొవ్వా సత్యనారాయణ, అడ్డాల ఆంజనేయులు, ఈదర వెంకట పోనచ్చన్, కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణ, ఓలేటి వెంకటప్రతాప్, అబ్దుల్ రజాక్, శ్రీనివాసరావు, సందీప్, బాలునాయక్, రమాదేవి, పోతురాజు, చంద్రశేఖర్ రెడ్డి, చితన్రాజ్ కోటారి, కుర్రా శ్రీనివాసరావు, కనకమేడల విజయ్ కుమార్, వరప్రతాప్ కుమార్, విశ్వనాథుని అంకినేడు ప్రసాద్, శ్రీరామ్మూర్తి, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ పేర్లు చెప్పేసారు. కుర్రా శ్రీను గారు ఈరోజు మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అర్బన్ బ్యాంక్ ముందు వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి గత 3 సంవత్సరాలుగా ఈ తెనాలి పట్టణంలో ఇక్కడ మన వేసవి చలివేంద్రాన్ని అన్నదాత సుఖీభావ మిత్రులు, సభ్యులు, దాతలు, ప్రోత్సాహకులు, మరి అలాగే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ యాజమాన్యం వారితోనూ, మరి పోలీస్ యాజమాన్యంతోనూ అందరితో సహకారం తీసుకుంటూ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మంచినీరును పోయటం జరుగుతుంది. అలాగే మరి ప్రతిరోజు కూడా మజ్జిగను కూడా అందిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఈ ప్రాంతంతో పాటు మజ్జిగ తెనాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా మజ్జిగను అందించే కార్యక్రమాన్ని మన అన్నదాత సుఖీభావ తరపున ఏర్పాటు చేద్దామని మిత్రులు భావించడం జరిగింది. మట్టల ఆదివారాన్ని చిండావూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యేసు శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ సండే స్కూల్ విద్యార్థులు పట్టణ పురవీధుల్లో తిరిగారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావటం చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగ ఆచరిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ పిల్లి ప్రేమరాజు, దీనమ్మ, పాస్టర్ యేసురత్నం, లెనిన్ బాబు, సల్మాన్ రాజు, ప్రకాష్ బాబు, సంఘ పెద్దలు ఎలీషా, పవన్, అశోక్, యూత్ సభ్యులు, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు, సంఘ స్త్రీలు పాల్గొన్నారు. ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి చిండావూరులో మరి మట్లాధారం రోజున మరి సండే స్కూల్ పిల్లల ద్వారా ఈరోజు మరి చిండావూరులో అన్ని వీధుల్లో, అన్ని పురవీధుల్లో కూడా మరి పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈరోజు పిల్లలు అందరూ కూడా ఘనంగా చక్కగా మట్టలు చేతబుట్టుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, మరి దేవుని నామమున ఆటలతోనూ, పాటలతోనూ, వాక్యంతోనూ ప్రతి అందరి ఇంటికి కూడా అన్నమాట వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు సండే స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిండావూరు లూథరన్ చర్చి సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో చాలా సంవత్సరాల విరామం తరువాత ఆదివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై పలకరించకుండానే భారీ గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దాదాపు 40 నిమిషాల పాటు కురిసిన వడగండ్ల వాన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వడగండ్లు పలుచోట్ల అరచేతి పరిణామంలో ఉండటం వల్ల చెట్లపై ఆకులు నలిగిపోయాయి. పంటలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందని గ్రామీణ రైతులు అంటున్నారు. కొన్ని ఇళ్లపై టైల్స్ విరిగిన ఘటనలు కూడా నమోదయ్యాయి. వాహనదారులు, రోడ్లపై ఉన్న జనాలు తలుపుల వెనక దాక్కునే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వడగండ్ల వానను చాలా మంది పెద్దలు చాలా సంవత్సరాల తర్వాత చూశామని అంటున్నారు. మరో 24 గంటల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.
పెమసాని థియేటర్లో ప్రదర్శించబడుతున్న జ్యోతిరావు పులే సినిమాను దర్శకులు పిఎం సుందర్రావు వీక్షించారు. దర్శకులు సుందర్రావు మాట్లాడుతూ తెనాలి కళాకారులు ₹1 కూడా ఆశించకుండా ఇందులో నటించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానికులు ఈ సినిమాని ప్రోత్సహిస్తూ ఉచితంగా ప్రదర్శించేందుకు ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో మన తెనాలి పురపాలక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అలపత్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్లను ఎస్టీయూ రాష్ట్ర నాయకులు అంబరీష్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు అహ్మద్ హుస్సేన్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రం దర్శకులు కనపత్తి రత్నాకర్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెలగా సుభాష్ చంద్రబోస్, ఈఎల్వి అపారావు, హేమంత్, ఆంజనేయ శర్మ, ప్రసాద్ రెడ్డి, జి వెంకటేశ్వర్లు, ఎన్ఎన్ఎంఎస్ ప్రకాష్, షరీఫ్, ప్రసాద్, భవానీ, నాగరాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. మన జాతి వాళ్ళని తిరుగుతున్నందుకు ఆ దేవుడు వాడికి భలే శిక్ష విధించాడులే. అందరూ కష్టపడి పనిచేయాలి, తమ కుటుంబాలను పోషించుకోవాలి, పేద విద్యార్థులను చదివించాలి. చదువుకున్న వారు, వృద్ధులు తమకు వచ్చిన విద్యలను 10 మందికి నేర్పాలి. తాగుబోతులు, అసత్యం పలికేవారు సహాయానికి అనర్హులు. మహమ్మదీయులు, క్రైస్తవులు, బ్రాహ్మణులు, మాంగులు అందరూ సమానమే. 8 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పులే సినిమా తీయడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత దక్షిణ రాష్ట్రాలు ఎవరు తీయని సినిమా ఈ రోజున జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు, మరి మహాత్మా గాంధీ ముందే మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి, అలాంటి సినిమా ఈరోజు మేము మన తెనాలి థియేటర్లో 20 మంది కళాకారుల చేత చూసి అదృష్టం కలిగించడం చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మన సినిమా గురించి కూడా డైరెక్టర్ గారికి వచ్చారు. అలాగే ఈ సినిమాని అందరూ ఫ్రీ పాసులు ఇచ్చి ఎక్కడా ₹1 కలెక్ట్ చేయకుండా ఆదరిస్తున్న మన తెనాలి వారందరికీ కూడా తలా ఇంత డబ్బేసి ఈ థియేటర్ కానివ్వండి, లేకపోతే క్యూబ్స్ కానివ్వండి, అందరూ కూడా తలా ఒక ఎంత వారు సహకరించి అందరికీ కూడా ఫ్రీగా చూపిస్తున్నాం షో. ప్రతి ఒక్కరు కూడా ఇది మహానుభావుడు చరిత్ర కాబట్టి వస్తున్న ప్రేక్షకులకి మాకు హెల్ప్ చేసిన అందరికీ ధన్యవాదాలు. చెల్మి విజన్ పతాకంపై నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన మహాత్మా జ్యోతిరావు పూలే మూవీ ఈ తెనాలి పట్టణంలో కళలకు కానాచి అయినటువంటి తెనాలి పట్టణంలో పెమసాని థియేటర్లో నిన్న 10వ తారీఖు నుంచి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు ఇక్కడ ఈ స్థానిక కళాకారులు, ఇందులో 20 మంది మంచి కళాకారులు ప్రధాన పాత్రలు పోషించారు. వారే ఇక్కడ బాధ్యతలు తీసుకొని ఈ తెనాలి నగర వాసులకు సినిమా చూపించాలనే సదుద్దేశంతో వారే స్వయంగా ఈ సినిమాని విడుదల చేయటం జరిగింది. ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో నేను నిర్మించడం జరిగింది ఒక సదుద్దేశంతో. సినిమాలో నటించిన ప్రతి ఒక్క కళాకారుడు ₹1 పారితోషికం, రెమ్యునేషన్ ఎలాంటి పారితోషికాలు తీసుకోకుండా నా కోసం మంచి సినిమాలో నటించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఫ్రీగా నటించారు. చిన్రావూరులోని తెలుగు బాప్టిస్టు చర్చి నందు ఈ రోజు మట్ల ఆదివారం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సండే స్కూల్ పిల్లలు, యూత్, స్త్రీలు, సంఘ పెద్దలు కలిసి పురవీధుల్లో మట్టలతో హోసన్న జయం అంటూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వేజెండ్ల సురేష్, సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ రావూరి శ్యామ్, సెక్రటరీ రావూరి సుబ్బరాజు, ట్రెజరర్ రావూరి చంద్రశేఖర్, రావూరి సురేష్, రావూరి రవీంద్ర, దేవరపల్లి అరుణ్ కుమార్ మరియు సండే స్కూల్ పిల్లలు, యూత్ సంఘస్థులు పాల్గొన్నారు. చిన్రావూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు, స్త్రీలు, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు ప్రోత్సాహంతో చాలా ఉన్నతమైన ఈ కార్యక్రమం ఈరోజు చేయటానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినాన యెరూషలేము వీధుల్లో మరి పెద్దలైన వారు, యవనస్తులు, చిన్నబిడ్డ స్త్రీలు చక్కగా మట్టలతో మరి బట్టలు పరుస్తూ జయోత్సవంతో చేశారు. కారణం ఏంటంటే గాడిద మీద ఎక్కడానికి గాడిద బరువు మోసేది. ఆ దినాల్లో గాడిద ఎక్కారంటే అది ఎంతో గౌరవార్థమైన అనుభవంతో కూడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గాడిద ఏ విధంగా అయితే బరువును మోస్తూ ఉన్నదో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు
భారాన్ని భరించి ఆయన శిలువ కార్యానికి ముందు ఓసన్నా జయము ఓసన్నా జయము అని పాడుతూ కీర్తించారు. తల్లిదండ్రులను స్మరించుకొని మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో అంధత్వ నివారణే లక్ష్యంగా నిరుపేదల శ్రేయస్సు కోరి సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని గోవాడ సర్పంచ్ మండవ విజయలక్ష్మి పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య అమ్మమ్మ జ్ఞాపకార్థం చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఏఓ ఎన్ పిచ్చిరెడ్డి పర్యవేక్షకులు వైద్యాధికారులు ధ్వని అగర్వాల్, వేమన రమ్య, కోఆర్డినేటర్లు ఎన్ రంజిత్, టెక్నీషియన్లు ఆనందకుమారి, సుచిత్ర, నవీన్, మాధవి, అహల్య, నాగజ్యోతి, అలేఖ్య, భార్గవి, శ్రవంతి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి 50 సంవత్సరాలు పైబడిన వారికి అవసరాన్ని బట్టి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత పావులూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోవాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా కంటి చూపుతో ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో గ్రామ అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు నేనున్నానంటూ పావులూరి సుబ్బారావు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తారని ఆయన సేవలు కొనియాడారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు స్వాగతం పలికిన కార్యక్రమంలో పావులూరి బాలకృష్ణ, డాక్టర్ పావులూరి కృష్ణబాబు, నన్నపనేని రంగారావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, అప్పారావు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు సరళ, దుర్గా, గోడవల్లి సిబ్బంది పవన్ కుమార్, రాంబాబు, చిరంజీవి, శివప్రసాద్, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య సౌకర్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. దానిని చేసే దాతలే కాకుండా దానిని ఆచరణ రూపంలో కార్యక్రమంలో చేస్తున్న సేవా సమితి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వైద్య పరీక్షలని సక్రమంగా పరిపూర్ణంగా సాకారం చెప్పుకోవడానికి సెలవు. అద్దాలు అవసరమైతే అద్దాలు ఆపరేషన్ అయిన గోడవల్లి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మనకి సరైన మన అవయవాల్లో కంటికి ఉన్న ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. మన కళ్ళు లేకపోతే మన దీనికి కోరుకున్న ఉపయోగం ఇంకొకటి మీద ఆధారపడి జీవించాలి. మన కళ్ళును జాగ్రత్తగా ఉంచుకుంటే మన దైనందిన మన కార్యక్రమాలు అనేవి సాఫ్ట్గా ముందుకెళ్ళిపోతాం. చూపు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ చేయలేము. మన డైలీ కనీసం మనం చేసుకునే డైలీ మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చేసుకోలేము. కాబట్టి చూపును అనేది మనం ఎంత బాగా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో 30 సంవత్సరాల షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అది మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల, బలమైన ఆహారం తీసుకోవడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోయాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు 3 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకొని కంటిలో ఏదైనా మార్పు జరుగుతుందా, షుగర్, బీపీ వస్తే రెటీనాకి ఎఫెక్ట్ అవుతుంది. హిందూ ధర్మ పరిరక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో మహాపాదయాత్ర చేపట్టారు. కొత్తపేట గోవర్ధన స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం వరకు పాదయాత్ర చేసి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.
కొండవి పద్మా గారు, ప్రవీణ్ గారు వాళ్ళ దంపతులచే చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామివారికి వైకుంఠపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలతో స్వామివార్లకి అమ్మవార్లకి పాదయాత్రగా తీసుకెళ్దామని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ముందు స్టార్ట్ చేశారు. మరి హిందూ ఐక్యవేదికలు అందరం కలుపుకొని, ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళందరం కలుపుకొని ధర్మాన్ని కాపాడాలి, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని పరిరక్షణ కోసం మరి వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యానందుకు, మమ్మల్ని అందరినీ కూడా కలుపుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే విధంగా శక్తినివ్వాలని, ఆయన అన్నదండలు ప్రతి ఒక్కటి కూడా ఉండాలని చెప్పేసి కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా గోవర్ధన స్వామి గుడి నుంచి వైకుంఠపురం వరకు పాదయాత్ర చేయ సంకల్పించాము. సాయంత్రం 5 గంటలకి గోవర్ధన స్వామి గుడి నుంచి బయలుదేరి వైకుంఠపురంలో స్వామివారికి వస్త్రాలు అన్ని స్వామివారి అమ్మవార్లకి పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పించదలిచాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేశారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా హిందూ సంఘాల తెనాలి ప్రాంతం సంబంధించి హిందూ సంఘాల వారంతా కూడా లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆ సందర్భంగా చైత్ర పౌర్ణమి సందర్భంగా సారే తీసుకొచ్చి అప్పచెప్పారు. స్వామివారికి వస్త్రాలు, పళ్ళు, పూలు అన్నీ కూడా చలిమిడి అన్నీ కూడా సాంప్రదాయం ప్రకారంగా స్వామి అమ్మవార్లకి సారీ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళంతా కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన వడగండ్ల వాన. రసాభాస నడుమ వాయిదా పడిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.